దేవునామానికి మహిమ కలుగును గాక. కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 105వ కీర్తన 45వ వచనము చివరి భాగంలో అంటారు, జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకునరి. హల్లెలూయా. నేను విమర్శించట్లేదు, కానీ ఈ లోకములో దేవతలు దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు మనుషుల యొక్క కష్టార్జితమును తోసుకుంటారేమో, కానీ మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రము మనం పోగొట్టుకున్న దానికి రెట్టింపైన దీవెనలను ఆశీర్వాదాలు కలుగజేస్తారు. హల్లెలూయా. 105వ కీర్తన 45వ వచనం చివరిలో ఉన్నటువంటి మాటను అంటున్నారు, జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకుని. ఇంకా ముందుకు వస్తే అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు జీవించారు. ఈ 430 సంవత్సరాలు దేవుని యొక్క పిల్లల యొక్క కష్టార్జితమును వారు దోచుకున్నారు. అందుకని ప్రభువు వారి భూములను వీరికి అప్పగించారు. అక్కడ అంటున్నారు, జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకున్నారు. కనుక వీరు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడు ఐగుప్తు ప్రజల యొక్క మనస్సులను వీరి వైపు మార్చి ఉన్నాడు. హల్లెలూయా. మోషేతో చెప్తాడు ప్రభు, మోషే, ఇంతకాలము నా ప్రజల యొక్క కష్టార్జితమును వారు దోసుకున్నారు గనక వారి స్వాస్థ్యములను మీరు స్వాధీనపరచుకోండి. వారి భూములను, వారి యొక్క కష్టార్జితమును మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పేసని పురుషులు స్త్రీలు మీరేం చేస్తారో తెలుసా? వారి దగ్గర ఉన్నటువంటి వెండి బంగారములను అడగండి. అడిగితే వారు ఏం చేస్తారో తెలుసా? మీకు ఇస్తారు అని దైవ సేవకుడు అయినటువంటి మోషేతో చెప్పినప్పుడు మోషే ఈ మాట ప్రజలకు చెప్తే ఆ ప్రజలందరూ కూడా వారిని మీ ఎండి బంగారములు మాకు ఇమ్మని అడిగితే వారు అందరూ కూడా వారి వెండి బంగారములను దేవుని యొక్క పిల్లల కోసం ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 11వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి ఒకసారి. నిర్గమకాండము 11వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికెత్తెత ప్రతి స్త్రీను ఎండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రజల పక్షమున ఇజ్రాయేలు ప్రజలు కటాక్షము కలుగుచేసే విధముగా వారు హృదయాలను మార్చి ఉన్నారు. కనుక దేవుడు ఏమన్నాడు? ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ పురుషుడిని అడగాలి, స్త్రీని అడగాలి. వారి వెండి బంగారములను మీ స్వాధీనము చేయబోతున్నాను అన్నాడు ప్రభు. హల్లెలూయా. 12:35 వచనం. నిర్గమకాండము 12:35 కూడా ఒక్కసారి చూడండి. ఇజ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి.
అట్లు వారు ఐగుప్తులను దోసుకున్నది. హల్లెలూయా. 430 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులు దోసుకుంటే అంతకన్నా రెట్టింపైనటువంటి దీవెన, అంటే వారి కష్టార్జితమును మాత్రమే వాళ్ళు దోసుకున్నారు. అవునా కదండి? ఎక్కువ పని చేయించేటువంటి వారు, తక్కువ కూలిచ్చేటువంటి వారు, వారి శ్రమను మాత్రమే ఐగుప్తులు దోసుకున్నారేమో, కానీ దేవుడు వారికి కటాక్షము కలుగజేసి వారి భూములను, వారి వెండిని, వారి బంగారమును, వారి వస్త్రములను, ఇజ్రాయేలు ప్రజలకు ఏమి కావాలో వాటన్నిటిని కూడా సమకూర్చి వారిని అడిగితే వారు ఇచ్చారు. వారిని మొత్తం అందరినీ కూడా దేవుడు ఆశీర్వాదకారకులుగా మార్చి ఉన్నాడు. ఎవరిని? ఇజ్రాయేలు ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ దినాన పోగొట్టుకున్నామని ఒకవేళ బాధపడుతున్నామేమో, ఈ దినాన మనం పోగొట్టుకున్నామని కన్నీరు కారుస్తున్నామేమో, చూసుచున్న దేవుడు, వినుచున్న దేవుడు మన మధ్యలో సంచారం జరిగిస్తూ ఉన్నాడు. నీ హృదయమును ఆయనకు సంపూర్ణంగా నువ్వు సమర్పించినట్లయితే నువ్వు పోగొట్టుకున్న దానికి 2 అంతల ప్రతిఫలమును ప్రభు కలగజేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలను ప్రభు మన వినికిడిలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.